హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు శ్రీలక్ష్మి ఛానల్. రణ్వీర్ అయితే మనోహరిని కిడ్నాప్ చేసి వేరే ప్లేస్కి తీసుకెళ్తాడు. ఇంకా మోడర్న్ డ్రెస్ వేసుకొని ఉన్న మనోహరిని చూసి రణ్వీర్ మొహం చిట్లించుకుంటూ ఆయన నీకేంలే బాగానే ఎంజాయ్ చేస్తున్నావులే అని అంటాడు. అప్పుడు మనోహరి రణ్వీర్ అంటుంటే ఆయన నాకెందుకు నీతో, నా కూతురు ఎక్కడుందో చెప్పు, నాకు నెల టైమే ఇచ్చారు, చెప్పు, నా కూతురు కనపడితే నాకు పనులన్నీ అయిపోతాయి, ఇంకా నాకు ఎటువంటి సమస్యలు ఉండవు. ఒకవేళ నువ్వు నాకు నిజం చెప్పకపోతే నువ్వే నా భార్యవని, మన ఇద్దరికి పుట్టిన కూతురు తనే అని, చిన్నప్పుడే తనని అనాథాశ్రమంలో వదిలేసి వెళ్ళిపోయావని చెబితే అమర్ మాత్రం నిన్ను చంపేస్తాడు అని రణ్వీర్ మనోహరితో అంటాడు. ఇంకా మరోవైపు అమ్ము లెటర్ని చూసి టెన్షన్ పడుతూ ఉంటుంది. బ్లాక్ మెయిల్ చెప్పిన ప్లేస్కి వెళ్తుంది. అమ్ము టెన్షన్ పడటం చూసిన బాగి అమ్ముని ఫాలో అవుతుంది. ఇంకా అమ్ము బ్లాక్ మెయిల్ దగ్గరికి వస్తుంది. ఇంకా అతను నువ్వు నేను చెప్పినట్టు చేయకపోతే నీ ఫొటోస్ అన్నీ సోషల్ మీడియాలో అప్లోడ్ చేస్తాను అని చెప్పడంతో సరే అని చెప్పినట్టే చేస్తానని చెప్పేసి అమ్ము టెన్షన్ పడుతూ ఆ బ్లాక్ మెయిలర్తో మాట్లాడుతుంది. సరే ఇంకా నువ్వు వెళ్ళు అని అతను చెప్పడంతో అమ్ము అక్కడి నుంచి వెళ్తుంది. తర్వాత అమ్ము ఇంటికి వచ్చి రూమ్లోకి వెళ్ళి ఏడుస్తుంది. ఇంకా బాగి అమ్ము దగ్గరికి వెళ్ళి డోర్ లాక్ చేసి అమ్ము ఏమైంది చెప్పు అమ్ము, ఎందుకు ఏడుస్తున్నావు అని అంటుంది. మిస్సమ్మ అది అంటూ అమ్ము టెన్షన్ పడుతూ ఉంటుంది. నేను ఏమి అనను, నేను నీకు అమ్మ లాంటి దాన్ని, మా అక్కకి చెప్పినట్టు నాకు చెప్పు అని మిస్సమ్మ అంటుంటే, మిస్సమ్మ నేను ఎప్పుడు నిన్ను అలా చూడలేదు, నువ్వు నాకు ఎప్పుడు అమ్మ లాంటి దానివే అని అమ్ము అంటుంది. ఇంకా అమ్ము జరిగింది మొత్తం చెప్తుంది. నాకు ఒక సీనియర్ పరిచయం అయ్యాడు, నా ఫ్రెండ్ నా రైటింగ్ బాగుంటుందని చెప్పేసి నా చేత లెటర్ రాయించింది, ఆ లెటర్ అతనికి చేరింది, ఆ సీనియర్ దగ్గర నా లెటర్ ఉంది, అలాగే కొన్ని ఫొటోస్ నావి అతని దగ్గర ఉన్నాయి, నేను చెప్పినట్టు చేయకపోతే నువ్వే లెటర్ రాసినట్టు మీ డాడీకి చెప్తాను అని బెదిరిస్తున్నాడు మిస్సమ్మ. రేపు వేరే ప్లేస్కి రమ్మన్నాడు, రాకపోతే బ్లాక్మెయిల్ చేస్తున్నాడు, బెదిరిస్తున్నాడని అమ్ము మిస్సమ్మతో ఏడుస్తూ చెప్పింది. మిస్సమ్మ సరే అమ్ము నువ్వేమి భయపడకు, బాధపడకు అని మిస్సమ్మ చెప్తుంది. ఇంకా తెల్లవారుతుంది. అమ్ము ఆ ప్లేస్కి వెళ్తుంది. బాగి కూడా అమ్ము వెనకాలే వస్తుంది. అమ్ము దగ్గరికి ముసుగు వేసుకొని ఉన్న ఒక వ్యక్తి వస్తాడు. అమ్ము వెనక్కి తిరుగుతుంది, కానీ బాగి మాత్రం అక్కడ కనపడదు. అమ్ము చాలా టెన్షన్గా అతని వైపు అలాగే చూస్తూ ఉంటుంది. ఏంటి నేను అడిగింది తెచ్చావా అని అమ్ముని అడుగుతూ భుజం మీద చేయి వేయబోతుంటే సడన్గా ఒక వ్యక్తి ఆ చెయ్యిని ఆపిద్దనమాట. ఆ చెయ్యి ఎవరిదనుకుంటున్నారో నాకు కింద కామెంట్ చేయండి ఫ్రెండ్స్. ఆ వ్యక్తి చెయ్యి ఎవరో గట్టిగా పట్టుకుంటారు. ఒక్కసారిగా లుక్ ఇచ్చేసరికి అమ్ము డాడ్ అంటే మన అమరేంద్ర అన్నమాట. ఇంకా అమ్ము కళ్ళలోకి చూస్తూ అమర్ ఏ సమస్య వచ్చినా నాతో చెప్పొచ్చు కదా అమ్ము, నేను నీకు అంత స్వేచ్ఛ ఇవ్వలేదా అంటుంటే మరోవైపు సార్ చెయ్యి నొప్పిగా ఉంది సార్ వదిలిపెట్టండి అని ఆ వ్యక్తి అంటుంటే, నువ్వు ఒక అమ్మకు పుట్టిన వాడివే కదరా, ఆ మాత్రం సిగ్గులేదా నీకు? ఒక అమ్మాయిని బ్లాక్మెయిల్ చేయడం, బెదిరించడం, చంపడం అంతా మీ ఇష్టమైపోయింది. అసలుకి ఈ సమాజానికి ఏమవుతుంది, ఎటు వెళ్ళిపోతుందో ఏం అర్థం కావట్లేదు అని ఆ ముసుగు అతన్ని మీద అరుస్తూ ఉంటాడు అమర్. ఇంకా అమరేంద్ర బాగి వైపు అలాగే చూస్తూ ఒక పాజిటివ్ వస్తుందన్నమాట. ఎందుకంటే అమ్ము విషయంలో బాగి హెల్ప్ చేసింది కాబట్టి. ఇంకా అందరూ ఇంటికి వెళ్ళిపోతారు. తెల్లవారుతుంది. ఇంకా అందరూ రెడీ అయి వస్తారు హోలీ జరుపుకోవడానికి. అమరేంద్ర ఏమో బాగి కోసం ఎదురు చూస్తూ ఉంటాడు. రాతోడేమో సార్ వెళ్దామా, అందరం రెడీ అయి వచ్చాం సార్ అని అంటుంటే, ఇంకా రావాల్సిన వాళ్ళు ఉన్నారు కదా రాతోడ్, ఆగు ఒక నిమిషం అని అమర్ అంటాడు. ఎవరు సార్? ఇంకా చంబ, మనోహరి మేడం వీళ్ళందరూ వచ్చారు కదా సార్ అని రాతోడ్ అంటుంటే, ఒక్క నిమిషం ఆగు రాతోడ్, రావాల్సిన వాళ్ళు ఉన్నారు అని ఎదురు చూస్తూ ఉంటాడు. ఇంకా అంజు రాతోడ్ని దగ్గర పిలిచి, రాతోడ్ డాడ్ మిస్సమ్మ కోసం ఎదురు చూస్తున్నాడు అని చెప్పగానే ఓహో అని అంటారు. చూసారుగా ఫ్రెండ్స్, ఇవాళ ఎపిసోడ్. మరొక ఎపిసోడ్తో రేపు కలుద్దాం.